ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. విహారీ గారు జాగ్రత్త. వసుదమ్మ, చారుకేశ గారు మీరు కూడా జాగ్రత్త. పండన్నయ్య జాగ్రత్త. నువ్వు కూడా జాగ్రత్త అమ్మా. సహస్రమ్మ, విహారీ గారిని, ఈ కుటుంబాన్ని మీరే కాపాడాలి. ఏయ్, మాకు నువ్వు జాగ్రత్తలు చెప్పక్కర్లేదు, వెళ్ళా. అందాల హరివిల్లే నువ్వున్న అత్తిల్లే అయినా నీ స్థానం ఏంటే? ఆ దైవం మాటల్లో నీ పయనం సాగేన కడదాకా. మెట్టింటి తలపొకటి, నీ నుదిటి రాతొకటి, ఈ నడుమ నీ గతి ఏంటి? నూరేళ్ళ నీ జన్మ కన్నీటి సంతకమా ఏంటమ్మా? నిన్ను నీవే వెలివేసి ఆ తీరేంటమ్మా? నిసిలోన కుసుమించే ప్రేమే నీవమ్మా. ఏమో 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 నీ కథ ఏమౌనో, తీరం లేని పయనం ఎందాకే. ఆగు విహారీ. వీటికి ఎదురై దరి చేరేవి. నువ్వు వెళ్ళి లక్ష్మిని కలిసినా, వెనక్కి తీసుకువచ్చినా ఈ అమ్మ చచ్చినంత ఒట్టే. అమ్మా 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 అమ్మా. వదినా, నేను చూస్తుంది మిమ్మల్నేనా? అమ్మా, మీ చేతులతో లక్ష్మమ్మని అలా బయటికి పంపిస్తారని కల్లో కూడా అనుకోలేదమ్మా. లక్ష్మి మనకెంత సహాయం చేసిందో మా అందరికంటే మీకే ఎక్కువ తెలుసు. అలాంటి లక్ష్మిని మీరిలా పంపించడం కరెక్ట్ కాదేమో వదినా. లక్ష్మిని బయటికి పంపించడం మన కుటుంబం చేస్తున్న తప్పు. మీరందరూ లక్ష్మి చేసిన మంచిని చూస్తున్నారు, కానీ లక్ష్మి నిజం దాచి చేసిన మోసాన్ని మాత్రమే నేను చూస్తున్నాను. ఆ మోసం వలన మన కుటుంబానికి ఏ హాని జరగకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆ లక్ష్మిని నేను అనుమానిస్తున్నాను. పో, వెంటనే ఇంట్లో నుంచి బయటికి పో. నువ్వు వెళ్ళి లక్ష్మిని కలిసినా, వెనక్కి తీసుకువచ్చినా ఈ అమ్మ చచ్చినంత ఒట్టే. హలో విహారీ గారు, చెప్పండి. ఎస్ఐ గారు, మీరు బిజీగా ఉన్నారా? పర్లేదు సార్, చెప్పండి. సైబర్ సెల్ వాళ్ళకి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? ఇచ్చాను విహారీ గారు, వాళ్ళు ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. మీకు వన్ మోర్ ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. చెప్పండి విహారీ గారు. మా ఇంట్లో ఉంటుంది కదా లక్ష్మి, అవును. ఇక్కడ చిన్న ఇష్యూ అయ్యి తన ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయింది. తను ఎక్కడున్నా కొంచెం ట్రేస్ చేసి తనని మీ దగ్గర సేఫ్గా ఓ 2 రోజులు ఉంచుతారా? అలాగే విహారీ గారు. దయచేసి మీరు మరోలా అనుకోవద్దు. తనకిక్కడ ఇంకెవ్వరూ లేరు, అందుకే మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నాను. పర్లేదు విహారీ గారు, మీరు అంతలా చెప్పక్కర్లేదు. ఇంతకు ముందు మీరు నాకు చాలా విషయాల్లో సపోర్ట్ చేశారు. మొదటిసారి మీరు నన్ను ఒక హెల్ప్ అడిగారు. లక్ష్మి సంగతి నేను చూసుకుంటాను. ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్ యూ
థ్యాంక్ యూ సో మచ్ అండి. వెల్కమ్ విహారీ గారు. చేయాల్సినవన్నీ చేసేసి ఇప్పుడు ఏ పాపం తెలియదంటే నమ్మడానికి ఇక్కడ పిచ్చోళ్ళెవరూ లేరు. అలాంటి నేనే తననిప్పుడు పంపిస్తున్నాను. ఎవ్వరూ నా నిర్ణయానికి అడ్డుపడొద్దు. తనని బాగా నమ్మి మోసపోయినందుకు నన్ను నేనే అసహించుకుంటున్నాను. ఈ విషయంలో ఎవరూ తనకి అడ్డు చెప్పొద్దు. ఇప్పటి వరకు నా భర్తని ఆరాధిస్తూ ఆయన్ని దూరం నుంచి చూసుకుంటూ ఆనందపడేదాన్ని. ఇప్పుడు ఆ అదృష్టం కూడా లేకుండా చేసావా స్వామి? ఇప్పుడు నేను ఎటు వెళ్ళాలి? నా గమనం ఏంటి? నా మనసేమో నా సౌభాగ్యాన్ని వదిలి వెళ్ళొద్దు అని చెప్తుంది. కానీ నా ఆత్మ ఇకపై నా భర్తని తలుచుకుని ఒంటరి జీవితాన్ని ఆరంభించడం అందరికీ మంచిది అని చెప్తుంది. ఎవరి మాట వినాలి? మనసు మాట విని ఇక్కడే ఉండి విహారీ గారిని సహస్రమని యమనమ్మని ఇబ్బందులకి గురి చేయాలా? లేక నా జీవితం నేను చూసుకుని నా భర్త జ్ఞాపకాలతో బతికేయాలా? ఏ దారిని ఎంచుకోవాలి? లక్ష్మి, ఎస్ఐ గారు మీరా? నీకోసమే వచ్చాను లక్ష్మి. నా కోసమా? అవును, విహారీ గారు నాకు ఒక పని అప్పగించారు. ఏంటండి అది? మిమ్మల్ని ట్రేస్ చేసి నాతో ఇంటికి తీసుకెళ్లి 2 రోజులు నా దగ్గర ఉంచుకోమని చెప్పారు. అయ్యో, మీకెందుకండి ఇబ్బంది? నేను వెళ్తాను. అలా కాదు లక్ష్మి, ఒకసారి ఆగు. విహారీ గారు ఇంతకు ముందు నాకు చాలా సాయం చేశారు. ఆయన నన్ను అడిగింది 2 సహాయాలు. ఒకటి, ఆయన ఇంట్లో ఆఫీస్లో జరుగుతున్న ప్రాబ్లమ్స్ని ఎంక్వైరీ చేయమని. రెండోది, మిమ్మల్ని నా దగ్గర ఉంచుకోమని. దయచేసి కాదనకండి. అది కాదండి. లక్ష్మి గారు, ఆ ఇంట్లో ఇష్యూ అయ్యే కదా బయటకొచ్చారు. ఈ రాత్రి ఎక్కడికని వెళ్తారు? ప్లీజ్, విహారీ గారి మాటను నేను ఫాలో అవుతాను. మీరు నా మాట ఫాలో అవ్వాల్సిందే. నాతో రావాల్సిందే.